హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంజు. యు ఆర్ వాచింగ్ క్రెడిట్ కార్డ్స్ హబ్. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీలో చాలామంది వీడియో చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు గూగుల్ పే ఆర్ జీపేలో పే లెటర్ని ఎలా యాడ్ చేయాలి అండ్ ఎలా పేమెంట్స్ చేయాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో యూపీఐ నో పే లెటర్ అంటే ఏంటి అండ్ ఐసిఐసిఐ పే లెటర్ ఎలా అప్లై చేయాలో ఫుల్ ప్రాసెస్ మీకు వీడియో అయితే చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే పైన కార్డ్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, వాచ్ ఇట్. నార్మల్గా పే లెటర్స్ని ఏ బ్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయో ఆ బ్యాంకింగ్ యాప్ నుండి మాత్రమే యూస్ చేయగలం. బట్ ఇప్పుడు గూగుల్ పేలో మీకు న్యూగా క్రెడిట్ లైన్ అనే ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ లైన్లో మీకు ఏ బ్యాంక్స్ అయితే పే లెటర్ని ప్రొవైడ్ చేశాయో అన్ని బ్యాంక్స్ని కూడా మీరు ఒక దగ్గర నుండి యాక్సెస్ చేయొచ్చు అండ్ ఈజీగా పేమెంట్స్ కూడా చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఎప్పటి నుంచో ఈ ఐసిఐసిఐ పే లెటర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఫ్యూచర్లో అన్ని బ్యాంక్స్ కూడా ఈ పే లెటర్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో మీకు జీపేలో ఐసిఐసిఐ పే లెటర్ని ఎలా యాడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మీ గూగుల్ పే యాప్ అయితే ఓపెన్ చేయండి అండ్ మీ హోమ్ స్క్రీన్లో టాప్ రైట్ సైడ్లో ఉన్న ఐకాన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు డౌన్లో పేమెంట్ మెథడ్స్ అని ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ డౌన్లో మీకు క్రెడిట్ లైన్ అండ్ ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఐసిఐసిఐ అండ్ ఎస్బీఐ ఈ టూ బ్యాంక్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ మీకు ఈ టూ బ్యాంక్స్లో ఏ బ్యాంక్ నుండి మీకు క్రెడిట్ లైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ బ్యాంక్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మీరు ఏ బ్యాంక్ని అయితే క్లిక్ చేశారో ఆ బ్యాంక్ నుండి మీకు పే లెటర్ అకౌంట్ని ప్రొవైడ్ చేశారా లేదా అనేది డీటెయిల్స్ని అయితే సెర్చ్ చేస్తుంది. వన్స్ సర్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు యూపీఐ క్రెడిట్ లైన్ అకౌంట్ అయితే చూపిస్తుంది. అండ్ మీకు డౌన్లో స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ స్టార్ట్ ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీ డెబిట్ ఆర్ ఏటీఎం కార్డ్ లాస్ట్ 6 డిజిట్స్ అండ్ మంత్ అండ్ ఎక్స్పైరీ అయితే ఎంటర్ చేయండి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో ఏరో మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీకు డౌన్లో క్రియేట్ పిన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీ నెంబర్కి రిసీవ్ అయిన ఓటీపీని అయితే ఎంటర్ చేసి డౌన్లో టిక్ మార్క్ అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీ క్రెడిట్ లైన్ అకౌంట్కి యూపీఐ పిన్ అయితే సెట్ చేసుకోవాలి. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లో టిక్ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీరు సెట్ చేసుకున్న యూపీఐ పిన్ని రీఎంటర్ చేసి డౌన్లో టిక్ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీ క్రెడిట్ లైన్ ఆర్ యూపీఐ పే లెటర్ అకౌంట్ని జీపే ఆర్ గూగుల్ పేలో యాడ్ చేసుకోవచ్చు. వన్స్ మీ పే లెటర్ అకౌంట్ని జీపేలో యాడ్ చేసిన తర్వాత మీరు యూపీఐ పేమెంట్స్ అయితే చేయొచ్చు. అండ్ నాకు ఐసిఐసిఐ పే లెటర్ ప్రొవైడ్ చేసిన లిమిట్ 20K. అండ్ ఈ పే లెటర్ అకౌంట్ ఎలా అప్లై చేయాలో అండ్ ఛార్జెస్ ఏంటి అనేది ఫుల్గా వీడియో చేశాను. అండ్ మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, గో అండ్ వాచ్. అండ్ మీరు జీపేలో యాడ్ చేసిన పే లెటర్ అకౌంట్ని నార్మల్గా పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్కి అయితే వర్క్ అవ్వదు. ఈ పే లెటర్ని మీరు యూజ్ చేసి ఓన్లీ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే చేయగలరు. అండ్ ఇప్పుడు మీరు జీపేలో యాడ్ చేసిన పే లెటర్ అకౌంట్ని యూజ్ చేసి పేమెంట్స్ ఎలా చేయాలో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఫస్ట్ మీ జీపే యాప్ అయితే ఓపెన్ చేయండి అండ్ మీకు హోమ్ స్క్రీన్లో స్కాన్ ఎనీ క్యూఆర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు స్కానర్ అయితే ఓపెన్ అవుతుంది. మీరు ఈ స్కానర్ని యూజ్ చేసి మర్చెంట్ క్యూఆర్స్ మాత్రమే స్కాన్ చేయాలి. అవి కాకుండా ఇంకా ఏ క్యూఆర్స్ని స్కాన్ చేసినా మీకు పే లెటర్ ఆప్షన్ అయితే చూపించదు. వన్స్ మీరు మర్చెంట్ క్యూఆర్ని స్కాన్ చేసిన తర్వాత అమౌంట్ అయితే ఎంటర్ చేయండి. అండ్ డౌన్లో మీకు చూజ్ అకౌంట్ టు పే విత్లో మీ బ్యాంక్ అకౌంట్ని చేంజ్ చేసి క్రెడిట్ లైన్ బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేయండి. వన్స్ క్రెడిట్ లైన్ అకౌంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత డౌన్లో పే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ పేజ్లో మీరు సెట్ చేసుకున్న యూపీఐ పిన్ ఎంటర్ చేసి డౌన్లో టిక్ మార్క్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ మీ ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అవుతుంది. అండ్ మీ పే లెటర్ అకౌంట్ని కూడా చెక్ చేయొచ్చు, అమౌంట్ అయితే డెబిట్ అయిందా లేదా అని. అండ్ మీరు యూజ్ చేసిన అమౌంట్కి 45 days టైం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రీపేమెంట్ చేయడానికి. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు జీపే ఆర్ గూగుల్ పేలో పే లెటర్ ఆర్ క్రెడిట్ లైన్ అకౌంట్ని ఎలా లింక్ చేయాలి అండ్ పేమెంట్స్ ఎలా చేయాలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. బాయ్ బాయ్.